రఫీక్ గారు, ఇప్పుడు మీరు బీయింగ్ ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, యూ కమ్ ఫ్రమ్ ది బ్యాక్గ్రౌండ్ రైట్. మీరు ముందు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేశారు, దాని తర్వాత మళ్ళీ క్రిజిల్లో కూడా పనిచేశారు, ఒక రేటింగ్ ఇచ్చే కంపెనీలో పనిచేశారు. దాని తర్వాత దెన్ యూ జాయిన్డ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్సో రైట్. దెన్ యూ హ్యావ్ వర్క్ ఫర్ డిఫరెంట్ డొమైన్స్ ఫర్మ్స్లో పనిచేశారు. ద ఇన్వెస్ట్మెంట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అంటారు తెలుగులో, పెట్టుబడి అనుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, బట్ అందులో ఒక రకం వచ్చేసి రియల్ ఎస్టేట్ ఉంది. ఓకేనా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఫస్ట్ మీ ఆలోచన ఏంటి? భూమి మీద కన్స్ట్రక్షన్ మీద పెట్టినప్పుడు ఎప్పుడు వృధా కాదండి. అదే సమయంతో పాటు వృద్ధి చెందుతూనే ఉంటుంది. సమయం అంటే ఎంత సమయం? అది అగైన్ మళ్ళీ షార్ట్ టర్మ్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఉండొచ్చు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా పెట్టాలనుకుంటున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 3 months 1 year లోపల ఏమైనా ఉన్నా అవి షార్ట్ టర్మ్ అవుతుంది. 1 year దాటిన తర్వాత ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అవి లాంగ్ టర్మ్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎట్లా ఉంటుందంటే మనకు ఒక ఏదైతే రిటర్న్స్ అంటారో ఇది 2 parts వస్తుందండి. ఒకటైతే క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, ఇంకోటి అది రికరింగ్ ఇన్కమ్ ఫామ్లో రావచ్చు, లైక్ రెంటల్ ఇన్కమ్ కానీ లీజ్ ఇన్కమ్ కానీ. అన్నిటికంటే ముఖ్యం మన భారతీయులకు ఎట్లా ఉంటుందంటే ఒక ప్రాపర్టీ అంటే ఈ కన్స్ట్రక్షన్ బట్టి ఇల్లు కానివ్వండి, భూములు కానివ్వండి, ఒక ఆస్తులతో సమానం అండి. అంటే ఆస్తులుగా ట్రీట్ చేస్తాం. ఇమ్మూవేబుల్ ప్రాపర్టీ, ఇంగ్లీష్ చెప్పాలంటే ఇమ్మూవేబుల్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ అంటే. అండ్ ఇంకోటి నేను సో బీయింగ్ ఎ రియల్టర్, నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాను చాలా కాలం నుంచి. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్. బట్ చాలాసార్లు మనం వింటూ ఉంటాము రియల్ ఎస్టేట్ అనేది ఎండ్లెస్ ఇండస్ట్రీ అంటారు. అండ్ రెండోది రియల్ ఎస్టేట్ అనేది నాన్ పెరిషబుల్ కమోడిటీ అంటారు. దానికి కారణం ఏంటి? నాన్ పెరిషబుల్ కమోడిటీ అంటే ఏంటి? అదే ఇప్పుడు అరటి పండు ఉందండి, ఆరంభంలో దాన్ని అయిపోతుంది, దాన్ని పాడవడం. ఇప్పుడు భూమి అది అలానే ఉండాల్సింది. ఇప్పటి వరకైతే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలానే కొనసాగుతుంది. ప్రతి కన్స్ట్రక్షన్ కూడా మనం టెక్నాలజీ అవి వచ్చిన కన్స్ట్రక్షన్ కూడా 100 ఏళ్ళు ఉంటున్నాయి. సో లాంగ్ టర్మ్ అసెట్స్ పెరిషబుల్ అవ్వవు. ఓకే, సో మీరేమంటారంటే లాంగ్ టర్మ్ ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక పెట్టుబడి, అది కూడా భూమి పైన, ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ అర్త్, దాన్ని మీరు నాన్ పెరిషబుల్ అంటారు. అది మీకు ఒక లాంగ్ పీరియడ్లో యూ విల్ గెట్ సమ్ గుడ్ రిటర్న్స్ అన్నమాట. సో దానికి వెయిట్ చేయాలి కూడా ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఓకే, ఇది క్లియర్ అయింది. అండ్ నేను బీయింగ్ సో యాజ్ అ డెవలపర్ కానీ, యాజ్ అ బిల్డర్ కానీ, సో రియల్టర్ కానీ, సో ఐ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ ది లాస్ట్ 20 to 23 years. దాని తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది చాలా చేంజ్ అయింది, అప్రోచ్ కూడా చేంజ్ అయింది. ఇంకోటి అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు జనాలలో చాలా అవగాహన వచ్చింది రియల్ ఎస్టేట్ పెట్టుబడి గురించి. ఫస్ట్ ఒకటి కమ్యూనికేషన్ అని చెప్పండి, మీడియా అని చెప్పండి, మీరు లేకపోతే ఎలక్ట్రానిక్ అని చెప్పండి, మీడియా అని చెప్పండి, దానిది ఎఫెక్ట్ అని చెప్పండి, లేకపోతే అది ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పండి. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మళ్ళీ గుర్తొచ్చింది ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ కూడా వచ్చేసింది కదా. సో నేను అరౌండ్ ది గ్లోబ్ యాక్చువల్గా వీ హ్యావ్ కంప్లీటెడ్ 4-5 ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. వీ బేస్డ్ ఇన్ హైదరాబాద్ కదా. సో నేను చూసిన మట్టుకైతే మార్కెట్ ఎట్లా ఉన్నదంటే రియల్ ఎస్టేట్లో దేర్ ఆర్ 4 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒకటి వచ్చేసి ఎండ్ యూజర్ అంటే హోమ్ బయర్ అనమాట. గృహ నిర్మాణ రంగం అంటాం తెలుగులో గృహ నిర్మాణ రంగం. గృహ నిర్మాణ రంగం అనేది మళ్ళీ 2 types, లగ్జరీ ఒకటి ఉంది, అఫోర్డబుల్ ఒకటి ఉంది. సో ఒక ఇన్వెస్ట్మెంట్ రకం వచ్చేసి ఎండ్ యూజర్, దట్ ఈస్ హోమ్ బయర్ రైట్. రెండో రకం వచ్చేసి లగ్జరీ లివింగ్ అంటే హై టికెట్ సైజ్ ఇల్లు కొనాలి, పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, పాష్ లొకాల్లో ఉంటుంది లగ్జరీ. ఇంకోటి నేను సో వాట్ ఐ హర్డ్ ఈస్ ఈ లగ్జరీ సెగ్మెంట్లో నేను ఏం విన్నానంటే, సో
కొంతమంది జనాలు ఉన్నారంట, సో ప్రపంచంలో దే వాంట్ టు హ్యావ్ దేర్ అడ్రస్ ఇన్ లండన్. ఆ కార్డ్ పైన ఆ ప్రాపర్టీ అడ్రస్ వచ్చేస్తే సో దట్ ఈస్ లగ్జరీని ఫీల్ అవుతారంట. ఇది ఫస్ట్ వచ్చేసి ఎండ్ యూజర్, సెకండ్ లగ్జరీ లివింగ్. మూడోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కే కొంటారంట. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. హియర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ త్రూ రెంటల్, ప్యాసివ్ ఇన్కమ్ ఆన్ లీజింగ్, రైట్? ఇది ఒకటి. 4వ రకం కూడా ఉందంట ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో. 4వ రకం అనేది దట్ ఈజ్ హాలిడే హోమ్స్ అంట కాదు, నేను కూడా చూస్తున్నాను. సో వీ ఆల్సో మార్కెట్ ఇన్ దుబాయ్, ఇంటర్నేషనల్ మార్కెట్ చేస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్. వీ కండక్ట్ మెనీ సెమినార్స్ అండ్ దానిపైన వీ టేక్ కేర్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మన ఓపెన్ డిస్కషన్లో వాట్ ఎగ్జాక్ట్లీ వీ వాంట్ టు నో ఇస్, ఫస్ట్ అనేది ఎండ్ యూజర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సెకండ్ అనేది మనం లగ్జరీ లివింగ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అన్న. మూడోది ఇన్వెస్ట్మెంట్ రకమే, అంటే పెట్టుబడి రకమే. ఆ పెట్టుబడి రకం రిటర్న్స్ కోసం అదొకటి విన్నాం. 4వది వచ్చేసి హాలిడే హోమ్స్. దీనిపైన మీరు యాజ్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ హౌ డు యూ ఐ మీన్ మీరు ఎట్లా దీన్ని మీరు ఎట్లా అంటే డిస్కస్ చేస్తారు ఒక ఇండివిజువల్తో మాట్లాడినప్పుడు? మొత్తం రియల్ ఎస్టేట్ని ఒక సెగ్మెంట్గా చూస్తే ఎండ్ యూజర్ మార్కెట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అవసరాల నిమిత్తమే వాడు అది కొంటున్నాడు. ఇట్ ఈస్ దేర్ నీడ్ అన్నట్టు. అంటే ఇల్లు లేదు, ఇల్లు కావాలి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ 70% నీడ్ వాళ్ళదే ఉంటుంది. మిగతా 25% ఆల్ 3 ఉండొచ్చు నా లెక్కల ప్రకారం. ఇంకా ఎక్కువ కూడా అవునండి. ఎండ్ యూజర్ అనేది పెద్ద మార్కెట్. ఇప్పుడు ఆ ఎండ్ యూజర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో చూడడు. వారికి గృహ నిర్మాణ రంగం అన్నాం కదా ఆల్రెడీ. ఎండ్ యూజర్ అంటే గృహ నిర్మాణ రంగం. గృహ నిర్మాణ రంగం అంటే వాడు వెళ్ళి ఆ పర్టికులర్ ఐ మీన్ దట్ సెగ్మెంట్ వెళ్ళి అక్కడ ఇక ఉండాలి అంతే. అది ఆయనకి ఇన్వెస్ట్మెంట్ కాదు, అది మనకు ఇన్కమ్. అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అది ఇన్కమ్ ఉంది. ఎలా ఇన్కమే అంటే వాడు బై చేస్తాడు, మనం బై చేస్తాడు కాబట్టి మీకు రెవెన్యూ వస్తుంది. ఎవరైతే డెవలపర్ కానివ్వండి, ఎవరు ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. కానీ వాడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూడలేదు, వాడు ఉండడానికి కొన్నాడు అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం అనుకున్న దాంట్లో ఇంకోటి నేను ఇక్కడ ఆపుతాను మీకు. ఎండ్ యూజర్ అన్నాము గృహ నిర్మాణ రంగంలో. అంటే ఇది గృహ నిర్మాణం అనేది ఎండ్ యూజర్ అనేది ఆ సెగ్మెంట్లో అంటే బడ్జెట్ ఎంత ఉంటుంది? టికెట్ సైజ్. మంచి ప్రశ్న. టికెట్ ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చిన్న పల్లెటూళ్ళలో 10 లక్షలు కావచ్చు, హైదరాబాద్ లాంటి సిటీస్లో 1 crore ఉండొచ్చు. ఇది అగైన్ మిడిల్ క్లాస్ని మనము వాళ్ళని తీసుకుంటే పర్యూలో 1 crore వరకు అయితే ఈజీగా ఉంటుందండి. 1 crore 1.5 crores కూడా. ఈ ఐటీ వాళ్ళు కూడా ఇన్కమ్ సోర్సెస్ పెరిగాయి కాబట్టి సో 2 crores 3 crores కూడా ఉండొచ్చు. అగైన్ బెంగళూరు అవ్వచ్చు, చెన్నై లాంటి సిటీ, హైదరాబాద్ లాంటి. మళ్ళీ 3 crores అంటే లగ్జరీ లివింగ్ కాదండి. ఇవి ఇప్పుడు నేను బాంబేలో ఉన్నాను. బాంబేలో నేను నార్మల్గా ఉండాలంటే కూడా 2-3 కోట్లు పెట్టాలి. బెంగళూరు కూడా అంతే అండి. ఇప్పుడు బెంగళూరులో మంచి లొకాలిటీలో నేను 3 BHK కొన్నాను. ఇప్పుడు నాకు 2 lakhs జీతం ఉంది. నేను ఈఎంఐలోనో ఏదో 50 లక్షలు నేను సేవ్ చేసుకున్నాను. బ్యాలెన్స్తో ఈఎంఐ చేసుకుని నేను వెళ్తాను. అవి కూడా డిపెండ్స్. మళ్ళీ టికెట్ అంటే సైజ్తో కాకుండా కూడా రిక్వైర్మెంట్ బేస్తో కూడా ఆ 2-3 crores వరకు కూడా వెళ్ళొచ్చు. ఐడియల్గా మాత్రం 1 crore. 1 crore అనేది ఐడియల్గా ఎండ్ యూజర్ మార్కెట్. అండ్ దెర్ ఈస్ నో స్టాపింగ్ ఆఫ్ ఎండ్ యూజర్ మార్కెట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్వేస్. ఇప్పటికీ లగ్జరీ లివింగ్ ఇది చాలా ప్రీమియం అండి. ఎట్లా ప్రీమియం అంటే ఇప్పుడు దాన్ని అఫోర్డ్ చేసి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారాస్ ప్రీమియం అంటారా, వేరే ఉన్నాయా? ఇప్పుడు మారింది కదా. ఎట్లా? ఇప్పుడు కోకాపేట వచ్చింది, గచ్చిబౌలి, స్కై విల్లాస్ అంటే స్కై విల్లాస్కి మార్కెట్ అయిపోయింది. సో నేను లాస్ట్ 6-8 months ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ వెరీ క్లోజ్లీ. 6 crores 7 crores టికెట్ సైజ్ కూడా ఇక్కడ సేల్ అవుతుంది. అండ్ స్కై విల్లాస్కి చాలా డిమాండ్ ఉంది హైదరాబాద్. అండ్ ఇక్కడ కన్ఫిగరేషన్ అనేది వచ్చేసి 5,000, 6,000, 7,000, 10,000, 11,000 ఎస్ఎఫ్టీలో వెళ్ళిపోయింది కన్ఫిగరేషన్ అనేది.
లగ్జరీ లివింగ్ అదే అవునండి. దీన్ని అంటాం కదా లగ్జరీ లివింగ్. అవునండి. వన్స్ ఇట్ crosses 5 crores లగ్జరీ లివింగ్ కదా. అవును. లగ్జరీ లివింగ్కి లొకేషన్ జూబ్లీహిల్స్ అనుకున్నాము, బంజారా హిల్స్ అనుకున్నాము, ఇప్పుడు ఏ లొకేషన్ ఉంది? మాదాపూర్, జూబ్లీహిల్స్ ఉంది, ఇంకా కొండాపూర్ ఉంది, తెల్లాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి. విల్లాస్కి చాలా గిరాకీ పెరిగిందని విన్నాను. అవునండి. సో అది లగ్జరీ లివింగ్లో వస్తుంది. మళ్ళీ 5 crores గేటెడ్ కమ్యూనిటీస్కి కూడా చాలా డిమాండ్ ఉంది. పెద్ద బ్రాండ్స్ చూస్తున్నాం మళ్ళీ దీంట్లో కూడా. బ్రాండ్ అంటే మళ్ళీ సేమ్ అదే పెద్ద బిల్డర్స్ పేరు పొందిన ఇప్పుడు ప్రెస్టీజ్ వచ్చింది కదా ప్రెస్టీజ్ హైదరాబాద్లో 5,000 యూనిట్స్ అన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆనంద నిలయం అనేది యూనిట్స్ ఎక్కువ ఉండే అప్పుడు ప్రెస్టీజ్ కంటే ముందు. అండ్ ప్రెస్టీజ్ ఈజ్ నాట్ ఓన్లీ కమింగ్ అప్ విత్ అపార్ట్మెంట్స్, విల్లాస్ అంటున్నారు. అండ్ దే హ్యావ్ కలెక్షన్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ సెక్షన్ ఆఫ్ యూనిట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఫోరమ్ మాల్ ఆల్సో. అంటే ఇది బ్రాండ్ ఉంటేనే కొంటారా క్లయింట్, లేకపోతే కొనరా? ఐ మీన్ లగ్జరీ లివింగ్లో అవును నమ్మకం. అంటే వాళ్ళే ఇవి ప్రొవైడ్ చేయగలుగుతారని కాన్ఫిడెన్స్ ఉంటుంది. లగ్జరీ కొనేటోడికి వాడు ప్రీమియం దగ్గరనే వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే లగ్జరీ అయినా ఎండ్ యూజర్ అయినా వెళ్ళాల్సింది బ్యాంకే కదా, యాజ్ పర్ ది ఫైనాన్సింగ్ రూల్స్. అండ్ దీస్ డెవలపర్స్ దే డోంట్ యాక్సెప్ట్ క్యాష్. అండ్ ఈవెన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. we are all aware. 1,99,000 దాటిందంటే there is something wrong in the transaction. సో అఫీషియల్గా ఇఫ్ యూ వాంట్ టు గో, ఐ మీన్ ట్రీట్మెంట్ కూడా ఉంది, ఎమర్జెన్సీలో ఉన్నారు. ఈవెన్ అపోలో హాస్పిటల్ ఆల్సో నాట్ యాక్సెప్టింగ్ 2 lakhs in cash. They have already written everywhere on the walls. So this is the scenario now. Real estate has become a very organized market in Hyderabad. It is settling down throughout India. Yes. And luxury living అది అంటారు మీరు, ఓకేనా? ఇప్పుడు పోతే ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మాట్లాడు. ద థర్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ కొరకే ఇన్వెస్ట్ చేస్తారు. సో హౌ డూ ఎన్లార్జ్ ఇట్? దే ఆల్సో టేక్ ఫైనాన్స్ ఫ్రమ్ ది బ్యాంక్. చాలా ఇన్నోవేషన్స్ కూడా జరుగుతున్నాయండి, కొత్త థింగ్స్ వస్తున్నాయి. ఎట్లా? ఇవి అవి కమర్షియల్ ప్లేసెస్ యాక్చువల్గా ఏముండదు, ఒక ప్లేస్ అంటారు కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ చూపించరు. కానీ 300 SFT 200 SFT ఆ బిల్డింగ్లో ఉందంటారు అంతే, కానీ ఎగ్జాక్ట్గా ఏమి ఉండదు. ఎట్లా? అది నేను గచ్చిబౌలిలో 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయి ఇన్వెస్ట్మెంట్ కొరకు. అవునండి, అవును. వాళ్ళు ఇస్తారు స్పెసిఫిక్గా. ఏదో డిస్రప్టివ్ రియల్ ఎస్టేట్ అంటారు కదా, అదే అంటారు. తెలియదు, మేబీ నాకు కరెక్ట్ వర్డ్స్ తెలియదు కానీ విన్నాను అట్లాంటిది. అంటే వాళ్ళకి ఏంటంటే రెంటల్ ఉంటుంది, ఎగ్జాక్ట్ అన్నీ ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్ ఇది నా ప్రాపర్టీ అని ఎగ్జాక్ట్ ఆ ప్లేస్ చూపించలేడు. అంటే ఉంటుండొచ్చు. ఈ 4 ఏమంటారు ఒక ఇది అయితే ఓకే. దీనికి మించింది లేదా ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటున్నాయండి, ఉంటున్నాయి. ఇప్పుడు ఇల్లు ఉన్న ఇంకో వ్యక్తి కూడా వేరే చోటలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఎక్కువ మటుకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కడ ఉంటుంది? రెంటల్ ఇన్కమ్ చాలా. అంటే అపార్ట్మెంట్స్ అంటారు, మళ్ళీ అపార్ట్మెంట్ కావచ్చు, అపార్ట్మెంట్స్ అంటారు మళ్ళీ. రెంటల్ కమర్షియల్ ప్రాపర్టీస్ కొన్ని మళ్ళీ దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడం కానీ. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుందంటే చిన్న చిన్న ఎవరైతే ఉన్నారో చిట్టీలు టైప్ ఉంటాయి కదా, ఆ టైప్లో కూడా చిన్న చిన్న ఇన్వెస్టర్ నుంచి వీళ్ళు కలెక్ట్ చేయడం. డిస్రప్టివ్ రియల్ ఎస్టేట్ అని విన్నాను అది నేను. సో దట్ ఈస్ అది మళ్ళీ అన్ఆర్గనైజ్గానే ఉంది ఇప్పటికీ. ఇంకా దాన్ని కొంచెం లీగలైజ్ చిట్టీల టైప్లో అంటే ఫస్ట్ టైం మంత్లీ అన్నట్టు 2 lakhs 3 lakhs 50 మంది నుంచి అట్లా కలెక్ట్ ఇస్తూ ఉంటారు. అది కలెక్టివ్గా 2 crores అవుతుంది ఒకరికి, అబ్బా కొనేటోళ్ళు తీసుకునేటోళ్ళు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. ఇవి స్టాక్ మార్కెట్లో నడుస్తుంది సార్. అలా ఎట్లా 2 lakhs 3 lakhs తీసుకుంటారు, నెలకి 10,000 1 lakh 10,000 ఇస్తుంది, 10% ఇస్తున్నారు. అది అగైన్ దివాలా తీయడం అవన్నీ మళ్ళీ లీగాలిటీ ఉండవు. అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కే తీసుకునే టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అంతే. అది మీరు కమర్షియల్ స్పేస్ కొనుక్కోండి, లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోండి, దాంతో జనరేట్ అయ్యే ప్యాసివ్ రెవెన్యూ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అదర్వైజ్ ప్యాసివ్ ఇన్కమ్ కొరకు పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్. ఉంటుంది. అండ్ ఇంకోటి 4ది మనం మాట్లాడింది కదా, 4ది
హాలిడే హోమ్స్ అని చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు జనాలు. దాని గురించి ఏమన్నా బ్యాంకింగ్ అది సెక్టర్, రీసెంట్గా చాలా బూమింగ్లోనే ఉంది సార్. బ్యాంకింగ్లో ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి ఎవ్రీడే? ఉంటాయి సార్. ఇవి సేమ్ అగైన్ మంచి బిల్డర్స్ నుంచి ఉంటే బ్యాంకులు కూడా దే ఆర్ మూవింగ్. అంటే హాలిడే హోమ్స్ అంటే ఏంది? అంటే ఫామ్ ల్యాండ్స్కి అయితే ఉండదు, కంప్లీట్ ఫామ్ ల్యాండ్స్కి ఉండదు. కానీ కన్స్ట్రక్షన్తో పాటు ఫామ్ ల్యాండ్స్ ఉంటే డెఫినెట్గా బ్యాంక్స్ కూడా వెళ్తున్నాయి. టికెట్ సైజ్ మినిమం ఏముంటుందండి హాలిడే హోమ్స్? మనకు మళ్ళీ 1, 5, 10 అది కూడా హైదరాబాద్లో ఎట్లా ఉంది మార్కెట్ హాలిడే హోమ్స్? ఉంది సార్. లైక్ అవుట్స్కట్స్లో. బట్ నేను చూసిన మట్టుకు అయితే మార్కెట్ ఎట్లా ఉన్నదంటే హాలిడే హోమ్స్ నేను చూస్తున్నది బికాస్ వీ ఫోకస్ హాలిడే హోమ్స్ అక్రాస్ ది గ్లోబ్ అండ్ ఇన్ ఇండియా ఆల్సో. ఇండియాలో హాలిడే హోమ్స్కి పెట్టింది పేరు హాలిడే డెస్టినేషన్స్. హాలిడే డెస్టినేషన్స్ ఉంది, అందులో గోవా నంబర్ 1 అది. రెండోది హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ఉన్నాయి కదా, షిమ్లా అక్కడ నార్త్లో ఉన్నాయి. దెన్ బెంగాల్లో డార్జిలింగ్ అది ఇది ఏదో ఉన్నది. సో ఈ అంటే ఎక్కువ మటుకు గోవానే, మళ్ళీ గోవానే. నార్త్ ఇండియన్స్ వచ్చి మళ్ళీ గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో గోవా ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ హాలిడే హోమ్స్. హాలిడే హోమ్స్కి గోవా అనేది పెట్టింది పేరు కదా. అండ్ ఇంకోటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక 10 సిటీస్ ఉన్నాయి. మాస్కో అని, అమెరికాలో కొన్ని, యూరోప్లో కొన్ని సిటీస్ ఉన్నాయి. అండ్ దెన్ ఆఫ్టర్ దుబాయ్ ఈజ్ one of the booming holiday homes emerging in the already emerged market, already established market, and Dubai is booming, booming market. So ee holiday homes lo investment cheyadam ela undi? ఇది అగైన్ మళ్ళీ పాసివ్ ఇన్కమ్. See, the perception here is finance. అవును, అంటే ఇక్కడ పాసివ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. Because somebody is investing in Goa, he is investing 5 crore rupees, he is liable for the tax. And somebody is investing in Dubai, same 5 crores, అక్కడ 10 years visa వస్తుంది, గోల్డెన్ వీసా, అండ్ నో లయబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. దీన్ని ఎట్లా మీరు పరిగణిస్తారు? హౌ డూ యూ రేట్ దిస్? ఇన్వెస్టర్స్కి మంచి ఆపర్చునిటీ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఎలాంటి అక్కడ అర్న్ చేసే ఇన్కమ్కి కూడా యూ వోంట్ గెట్ ఎనీ ట్యాక్స్. ఈవెన్ ఇండియాలో కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. ఎట్లా? అది ఉంది కదండి మాకు స్కీమ్లు కూడా. ఎన్ఆర్ఎల్ దగ్గర డబుల్ ట్యాక్సేషన్ అయిపోతుంది. అక్కడ అర్న్ చేసిన మనకి మనం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు ఇండియాలో కూడా. ఎట్లా అది రూల్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రూల్. ఎనీ సెక్షన్ ఎనీథింగ్ లా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ గురించి, మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఇంకా ఇన్డెప్త్లో ఎట్లా ఉంటుంది ట్యాక్సేషన్ అనేది విల్ డిస్కస్ ఇన్ లేటర్ సెషన్. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకు ఎలా ఉంటుందంటే ఈ ట్యాక్సేషన్ ఎవరైతే ఇండియాలో ఉండి ఇండియాలో సంపాదిస్తారో దానికి లయబిలిటీ అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్. అంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉండి దుబాయ్లో హాలిడే హోమ్ కొనుక్కుంటే అక్కడ రెంటల్ ఇన్కమ్ మీకు వస్తే ఆ రెంటల్ ఇన్కమ్ని మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం. ఎట్లా? అది దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మై దుబాయ్ ఇన్వెస్టర్స్. అది ఇది రెవెన్యూ అండి, అది నాన్ ట్యాక్సబుల్ ఇన్కమే ఉంటుంది. సో ట్యాక్స్ సో ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎట్లా ఉంటుందంటే రియల్ ఎస్టేట్లో, సో దెర్ ఈస్ నో కాంపిటీషన్. ఆల్వేస్ రియల్ ఎస్టేట్ క్రియేట్స్ ఆపర్చునిటీస్, ఎండ్లెస్ ఆపర్చునిటీ అన్న ముందే. రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ ఎండ్లెస్ ఇండస్ట్రీ. సో కేస్ టు కేస్ అనేది దిస్ కెన్ బి వ్యారీడ్. బట్ ఎనీవేస్ రియల్ ఎస్టేట్ హ్యాస్ golden opportunities, silver opportunities, platinum opportunities. You can call many type of opportunities. Real estate not only makes your life secured, not only generates revenue. Real estate is endless industry to your endless investment opportunities to generate endless income for your generations. Keep it up.